ప్రజలిచ్చిన అధికారాన్ని దోపిడీకి దగ్గర మార్గంగా చేసుకుని దేవుడంటే కనీసం భయం భక్తి లేకుండా చేసిన వ్యవహారాలు వెలుగులోకి వస్తూ ఉంటే వైసీపీ నేతలకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏమని సమాధానం చెప్పాలో తెలియక కింద మీద పడుతున్నారు. చివరికి బూతులు అందుకునేందుకు సిద్ధమయ్యారు. జగన్ రెడ్డి తనకిచ్చిన స్క్రిప్టులు చదివి ఆయనకు ఏమీ తెలియదని జాతీయ మీడియా కూడా సర్టిఫికెట్ ఇచ్చేశాక బెంగళూరు వెళ్లిపోయారు. ఆయనకు తెలిసింది తిట్టమని చెప్పటం. అలా పెద్ద నోరున్న నోళ్లన్నిటికీ ఆదేశాలిచ్చారు. రోజా, లక్ష్మీపార్వతి లాంటి వాళ్లు వీడియోలు రిలీజ్ చేశారు. వారి ఫ్రస్ట్రేషన్ తరహా మాటలు చూసి వైసీపీని మరింత అసహ్యించుకుంటారు. కానీ ఎవరైనా సమర్థిస్తారా? వారి మాటల వల్లే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నారు. మళ్లీ వాళ్లనే దింపారు. పరువు తక్కువ మాటలు మాట్లాడించుకున్నారు. జగన్ రెడ్డి తనను ఈ విషయంలో ఇలా ఇరికించేస్తారని అనుకోలేదు. కేసులు పెడతారని, సన్నిహితులను అరెస్ట్ చేస్తారని మరో రకంగా అనుకున్నారు. కానీ చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం చేస్తారంటే ఈ కోణంలో వస్తారని అస్సలు ఊహించలేకపోయారు. తిరుపతి ప్రసాదం విషయంలో ఏం జరిగినా చంద్రబాబు బయట పెట్టారని అనుకున్నారు. చంద్రబాబు ఆలయ ప్రతిష్టను చూసుకున్న గుబ్బనంగా ఉంచుతారని బయటపడినా తర్వాత జాగ్రత్త తీసుకుంటారని అనుకున్నారు. కానీ బయట పెట్టకపోతే తర్వాత కూడా ఇలాంటివి కొనసాగుతాయని, చెక్ పట్టాల్సిందేనని బయటపెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా హిందువుల్లో గగ్గోలు రేగింది. ఇంత రియాక్షన్ వస్తుందని ఊహించలేకపోయిన వైసీపీకి ఎలా సమర్థించుకోవాలో అర్థం కావడం లేదు. నెయ్యి టెండర్లు, రివర్స్ టెండర్లలో వేసిన అక్రమాల దగ్గర నుంచి మొత్తం వెలుగులోకి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో సిట్ ఈ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది. దీంతో వైసీపీ ఫ్రస్ట్రేషన్ అస్సలు తగ్గడం లేదు. సీబీఐ విచారణ, సిట్టింగ్ జడ్జి విచారణ అంటూ కోర్టులకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ వైసీపీకి తెలుసు ఇవన్నీ తమ భయాన్ని కాస్తంత కంట్రోల్ చేసుకోవడానికే, కానీ తప్పించుకోవడం కష్టమని. ఇప్పుడు వైసీపీ వాదనను అస్సలు ప్రజలు వినేందుకు సిద్ధపడటం లేదు. వారు చెప్పేవన్నీ అబద్దాలేనని క్లారిటీ వచ్చింది. సాక్షి పత్రికను చూసేవారు, కొనేవారు లేరు. సాక్షి ఛానల్ ఏపీలో ప్రసారం కాదు, ఆన్లైన్లో చూడరు. అందుకే తమ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి బూతులు అందుకుంటున్నారు నేతలు. కానీ వారికి సరైన సమయం రాబోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.